ఇచ్చాడు. దేవుడు నన్ను దేవుని బూరగా, బయట మాట్లాడే బూర సువార్థికుడు, లోపల అరిచే బూర అది కాపరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే కాపరి మెయిన్ రోలు సంఘము లోపల ఉంటుంది, సువార్థికుడి మెయిన్ రోలు సంఘం వెలుపల ఉంటుంది. అందరూ కలిసి పనిచేయాల్సిందే. నేను కాపరండి, నీ పిలుపు నాకు అనవసరం అనకూడదు. అయ్యా నేను సువార్థికుడినండి, కాపరి నిన్ను నేను లెక్క చేయను అనకూడదు. ఎందుకంటే నా సువార్త ద్వారా రక్షింపబడిన వాడిని కాపరే కాపాడాలి. దేవుడికి స్తోత్రం. నేను సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తకు లోనైన ప్రజలు ఎక్కడో ఒక సంఘానికి చేరితే ఆ సంఘంలో దేవుని సేవకుడు కాపరిగా ఉన్నప్పుడు వారిని నడిపించగలడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాచారం ఎవరు వినబడలేదో, యేసుక్రీస్తు ప్రభుకి ఎవరు లోబడడం లేదో వాళ్ళందరినీ సంఘంలో తోసే బాధ్యత, సంఘంలోనికి నడిపించే బాధ్యత, సంఘము చేరు వరకు ప్రయాసపడే బాధ్యత సువార్థికునిది. కానీ విచారం ఏంటంటే సంఘం వెలుపడ పనిచేసేవాడు ఎవరూ లేరండి. చర్చిలకు తండోపతండాలుగా వచ్చేవాళ్లు కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది సేవకులు సంఘాల్లో ఉన్నారు. గాని సమాజంలో దేవుడి వాక్యం చెప్పే సువార్థికులు లేరు అంటే ఎంత బాధ సార్, ఎంత బాధ. ఈ మహాపట్నంలో కొన్ని కోట్ల మంది సంఘానికి వెళ్లరు, కొన్ని కోట్ల మంది దేవుని వాక్యాన్ని వినరు. జనరల్గా మీకు తెలుసా లేదో, నేను ఇలా పరిచయం చేస్తుంటే నన్ను ప్రేమించే వాళ్ళు కొందరు ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళు కొందరు ఉంటారు. నేను వారి దగ్గర మన్నన పొందుకోవడానికి, బ్రదర్ చూశారు కదా నా పరిచర్య గురించి ప్రార్థించండి, నా పరిచర్యకి సహాయం చేయమంటే ఓఎస్ ఎందుకు పంపించా బ్రదర్ అని డబ్బులు పంపిస్తారు. నాకెందుకండి అవి? నేను ఈ పరిచర్య చేయడానికి డబ్బులు కారణం కాదు. నేను ఈ పరిచర్య చేయడానికి డబ్బులు నాకేం సహాయం చేయవు. నేను ఇలా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు కారణం. చాలా మంది దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? డబ్బు పరిచర్య చేయడానికి సాదృశ్యం కాదండి. అందుకే నాకు డబ్బు అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, మీకు డబ్బు అవసరం లేదనడానికి నాకే రైట్ లేదు. అందుకే నేను డబ్బు కోసం నేను ఎప్పుడూ ఆలోచించను. డబ్బు కోసం మనుషులందరినీ మెప్పించాలనే ప్రయత్నం నేను చేయను. దేవుడు నాలో పెట్టింది అది ఎక్కడైనా చెప్పడానికి ముందుకొచ్చేది ఏంటంటే ఏ విధము చేతైనా కొందరికి రోషం పుట్టించాలి. దేవునికి స్తోత్రం కలుగుతాం. గదిలో మాట్లాడే పులివి బయటెందుకు పిల్లి అవుతున్నావు అని మాట్లాడితే కొంచెమైనా సిగ్గు వస్తుంది. మళ్లీ ఆదివారం వచ్చే లోపల ఎక్కడో కొంతమంది దగ్గరికైనా దేవుడు వాక్యం చెప్తారు. చర్చిలో వచ్చే వాళ్ళకి గంభీరమైన స్వరంతో వాక్యాలు చెప్పేవాళ్ళు కొంచెం నా ప్రసంగం విని సిగ్గు తెచ్చుకుని నలుగురికి పోయి వాక్యం చెప్తారు. అయ్యో బ్రదర్, మీరు లేకుండా భారతదేశం ఎలా రక్షింపబడింది బ్రదర్, మీరు పని చేయట్లేదు అంటారేంటి? ఎస్, మీరు పని చేశారు, కానీ నరకానికి పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పని చేసింది కొంచెమైతే నరకానికి పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే బయట పని చేసేవాళ్ళు కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొంచెమే ఉన్నారు. అందుకే ఈ విస్తారమైన కోత కోయడానికి చాలా మంది పనివాళ్లు కాబట్టి, అసలు ఈ కోతకు యజమాని దేవుడు కాబట్టి దేవుడికి మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థన విని మీ భారాన్ని విని కొంతమంది పనివారు